నేనమ్మ దాహంతో విలవిలలాడుతుంటే మబ్బులు ముఖం చాటేస్తే చిగురించకనే అంకురాలు ఒరిగిపోతుంటే పక్షులన్నీ జాలిగా చూస్తుంటే రైతు కట్టిలోని చుక్కలకు మొక్కలు బ్రతుకుతాయా? నేనమ్మ దాహంతో విలవిలలాడుతుంటే మబ్బులు ముఖం చాటేస్తే చిగురించకనే అంకురాలు మొలిగిపోతుంటే పక్షులన్నీ దాడిగా చూస్తుంటే రైతు కటిలోని చుక్కలకు మొక్కలు బ్రతుకుతాయా? క్షణాన ఏమవుతుందో అనుక్షణం ఆదుర్తాల జీవితం. ప్రకృతి కనికరమైతేనే పెదవులపై నవ్వుల పూపులు, లేకపోతే నిర్వికారపు ఎదురు చూపులు. నైరాశ్యపు కట్టగన్లతో బ్రతుకు పండి కుంగిపోకుండా నిలువగలదా? ఏ క్షణాన ఏమవుతుందో అనుక్షణ బాధల జీవితం. ప్రకృతి కనికరమైతేనే పెదవులపై నవ్వుల పూపులు, లేకపోతే నిర్వికారపు ఎదురు చూపులు. నైరాశ్యపు కండగన్లతో బ్రతుకు పండి కుంగిపోకుండా నిలువగలదా? ఆదుకునే చేతులు కరువైన, తిండి గింజలు నోటికి దూరమైన, పొట్టీలు నట్టి విరిచిన, ఊపిరున్నంత వరకు పోరాడుతూ ఆశల చుక్కలు లెక్కిస్తూ చెట్టు చలకతో తన గొడు వినిపిస్తుంటే అవనుడు స్పర్శిస్తూ ఓ దాత్తు గీతమైతే నూతనోత్సాహపు దారిలో సాగుతున్న మట్టి రాజు. ఆదుకునే చేతులు కరువైన, తిండి గింజలు నోటికి దూరమైన, పొట్టీలు నట్టి విరిచిన, ఊపిరున్నంత వరకు పోరాడుతూ ఆశల చుక్కలు లెక్కిస్తూ చెట్టు చలకతో తన కొడు వినిపిస్తుంటే పవనుడు స్పర్శిస్తూ ఓ దాత్తు గీతమైతే నూతనోత్సాహపు దారిలో సాగుతున్న మట్టి రాజు. నేలమ్మ దాహంతో విలవిలలాడుతుంటే మబ్బులు ముఖం చాటేస్తే చిగురించకనే అంకురాలు ఒరిగిపోతుంటే పక్షులన్నీ జాలిగా చూస్తుంటే రైతు కటిలోని చుక్కలకు మొక్కలు బ్రతుకుతాయా? నేలమ్మ దాహంతో విలవిలలాడుతుంటే మబ్బులు ముఖం చాటేస్తే చిగురించకనే అంకురాలు ఒరిగిపోతుంటే పక్షులన్నీ జాలిగా చూస్తుంటే రైతు కంటిలోని చుక్కలకు మొక్కలు బ్రతుకుతాయా?